జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గత 36 రోజులుగా భారతదేశంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్నటువంటి ఉద్యమం విజయం సాధించింది. వారు అనుకున్నట్టుగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు పంపించింది. మరి ఈ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది 100% విద్యార్థుల విజయంగా తెలంగాణ రక్షణ సేన భావిస్తూ ఉంది. మరి విద్యార్థుల విజయాన్ని కంప్లీట్గా తన ఖాతాలో వేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటు. నిన్న సాయంత్రం హైదరాబాద్లో దాదాపుగా 3-4 గంటలు కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నగర వీధుల్లో ఊరేగడం అన్నది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులు తమనెక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోనే, తమ ఫెయిల్యూర్స్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారనే భయంతోనే ముందుగానే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి యూత్నంతా నేను ఎంకరేజ్ చేస్తున్నాను, 21 ఇయర్సే మీరు పార్లమెంట్లో ఉండాలని చెప్తున్నారు. సంతోషం, మంచిదే. ఎట్లుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, 1000 ఎలుకలు తిన్న పిల్లేట కాశీయాత్ర పోయిందట. అట్లా ఇన్ని సంవత్సరాలకి అనేక సందర్భాల్లో విద్యార్థులను, యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి 21 ఇయర్స్లో యువత పార్లమెంట్కి పోవాలన్నటువంటి జ్ఞానోదయం అవ్వడం అన్నది చాలా సంతోషం. కానీ మీ మీద నమ్మకం లేదు. మీరు ఏ బిల్లు అసెంబ్లీలో పెట్టినా దాన్ని పాస్ కాకుండా కేంద్రంతో లాలూచిపడి ఆపుతున్న విషయం ఈ రాష్ట్రంలో బీసీ ప్రజలకు బాగా తెలుసు. ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం బాగా తెలుసు. సో మీరు 21 ఇయర్స్ బిల్లు పెడతామంటే నమ్మడానికి ఎవరు లేరు. అదేవిధంగా మీరు యువతకి ఇచ్చిన అనేక హామీలు, అది 2 లక్షల ఉద్యోగాలు అయితేనేంటిది, నిరుద్యోగ భృతి అయితే ఏంటిది, జాబ్ క్యాలెండర్ అయితే ఏంటిది, ఆఖరికి స్కూల్ పిల్లలకు కనీసం ఇవాళ యూనిఫామ్ లేనటువంటి పరిస్థితి ఉంది. బ్రేక్ఫాస్ట్ పెడతామన్నారు, అది పెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అది ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద అట్టహాసంగా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ₹1 ఇవ్వనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర, రేవంత్ రెడ్డి గారి చరిత్ర. అవన్నీ పక్కకు పోయేటట్టుగా కొవ్వొత్తులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నగర నడివీధుల్లో ఊరేగితే ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. ఖచ్చితంగా సమయం, సందర్భం వచ్చినప్పుడు ఇదే విద్యార్థి లోకం, ఇదే యువలోకం అంతా కూడా మీ ప్రభుత్వాన్ని దించుతారనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.